బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చిత్తశుద్ది ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో రావాలని, టెండర్లలో తప్పులే జరగలేదంటే రాజకీయ సన్యాసం చేతి తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి పొంగులేటి చేసిన ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పలేకపోయారని ఆరోపించారు. రాజీనామా చేయాల్సి వస్తుందని భయపడి సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కేటీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం, టైం చెప్పు డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు. అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే, లేదంటే నువ్వు రాజీనామా చేయి ఈ రోజని సవాల్ విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాకు సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం. ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది, కాళేశ్వరం పైన జరుగుతున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి మీ 9 సంవత్సరాల అవినీతి పరిపాలన పాపాల పుట్ట బయటపడుతుంది. త్వరలోనే చట్టపరంగా జరుగుతుంది. ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.